ఉన్మాదమే వాళ్ళ బలం. అదే ప్రభుత్వం గుర్తించింది, కోర్టు గుర్తించింది అంటున్నారు. ఏదైతే ఉగ్రవాద కార్యకలాపాల కిందన ఉరిశిక్షకు గురైనటువంటి వాళ్ళ కేసుకు సంబంధించి శ్రీని జర్నలిస్ట్ గారికి సంబంధించిన ఒక కథనం చూద్దాం. డార్క్ సైకాలజీ. ఆ 38 మందికి ఉరిశిక్ష వెనక కోర్టు విశ్లేషించిన ఉన్మాద మైండ్ సెట్. ఈరోజు గుజరాత్ హైకోర్టు చారిత్రక తీర్పునిస్తూ 2008 అహ్మదాబాద్ వరుస బాంబు పేలుళ్ల కేసులో 38 మందికి ఉరిశిక్షని, 11 మందికి యావజ్జీవ శిక్షని ఖరారు చేసింది. స్వతంత్ర భారత్ చరిత్రలోని ఒకే కేసులో ఇంత భారీ సంఖ్యలో ఉరిశిక్షలు ఖరారు కావడం ఇదే మొదటిసారి. న్యాయస్థానం ఈ కఠిన నిర్ణయానికి రావడానికి వెనుక నిందితులు సంస్కరణ కూడా లొంగని క్రూరత్వాన్ని, వాళ్ళ భయంకరమైన ప్రవర్తనా సరళిని పూర్తిగా విశ్లేషించింది. ఈ కేసులో నిందితులు సాధారణ నేరస్తులు కాదు. వీళ్ళలో అత్యధికులు డాక్టర్లు, కంప్యూటర్ ఇంజనీర్లు వంటి ఉన్నత విద్యావంతులు ఉన్నారు. అయినా జైల్లో గడిపిన ఇన్నేళ్ల కాలంలో కూడా వీళ్ళ ప్రవర్తన ఎట్లాంటి పశ్చాత్తాపం కానీ, మారాలనే ఆలోచన కానీ కల్పించలేదని జైలు అధికారులు, కౌన్సిలర్ నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. చట్టం సాధారణంగా నిందితుల్లో సంస్కరణకు అవకాశం ఉందేమో చూస్తుంది. కానీ వీళ్ళు తమ జిహాదీ భావజాలానికి ఎంతగా బానిసలయ్యారంటే, తాము చేసిన 56 మంది అమాయకుల హత్యలకి వాళ్ళు కనీసం ఒక నేరంగా కూడా భావించలేదు. కోర్టు పరిగణలోకి తీసుకున్న అత్యంత భయంకరమైన సంఘటన ఏంటి అంటే, 2013లో సబర్మతి సెంట్రల్ జైల్లో జరిగిన భూగర్భ సొరంగం ఉదంతం. నిందితులు తాము భోజనం చేసిన స్టీల్ ప్లేట్లు, స్పూన్లు, చిన్నపాటి కత్తుల్ని ఆయుధాలుగా మార్చుకుని అఫీషియల్స్ కళ్ళు గప్పి ఏకంగా 213 అడుగుల పొడవైనటువంటి సొరంగాన్ని తవ్వారు. జైలు గోడల మధ్యన ఉన్నటువంటి సందర్భంలో ఉండి కూడా దేశ న్యాయ వ్యవస్థను సవాల్ చేస్తూ బయటకు తప్పించుకుని మళ్ళీ విధ్వంసం సృష్టించాలని వీళ్ళ పట్టుదల. వాళ్ళ మైండ్ సెట్ సమాజానికి ఎంత ప్రమాదకరంగా ఉందో 100% ప్రూవ్ అయింది. అందుకే ట్రయల్ కోర్టు జడ్జి తన తీర్పులో ఒక సంచలన వ్యాఖ్య చేశారు. ఈ నిందితులు కనుక సమాజంలోకి వదిలేస్తే వాళ్ళు మనుషులతో కలిసి తిరిగే మనుషులు కాలేరు, సమాజాన్ని వేటాడే నరభక్షకుల్లా ప్రవర్తిస్తారని స్పష్టం చేసి, వీళ్ళు బయట తిరిగితే తమ భావజాలాన్ని వ్యతిరేకించే ప్రతి ఒక్కళ్ళని, ముఖ్యంగా అమాయక పౌరుల్ని టార్గెట్ చేసుకుంటారని కోర్టు నిర్ధారించింది. చట్టం ముందు నేరస్తుడు విద్యార్హతలు, మతం పక్కకెళ్ళిపోయి సమాజ భద్రతను కాపాడటం కోసం ఇట్లాంటి రిఫార్మ్ కాని ఉన్మాద శక్తులు శాశ్వతంగా అంతమొందించడం ఏకైక మార్గం న్యాయస్థానం భావించింది.